ఈ గోపీనాథ్ టికెట్ ఆవిడికి ఇస్తున్నా అని కూడా ఒక్కరోజు కూడా ఒక మాట ఫోన్ ద్వారా ఆయన రాడు రావక్కర్లేదు ఫోన్ ద్వారా. పెద్దలంటే మరి పార్టీ పెద్దలన్నా ఏ పెద్దలన్నా పెద్దలే కదా. తర్వాత గోపీనాథ్ మీద ఇంత ప్రేమ ఉన్న కేటీఆర్ గారు ఇంతవరకు ఒక్క పూట నా అమ్మ నువ్వు ఎట్లా ఉన్నావని ఒక్క ఫోన్ కూడా చేయలే. నీకు నాకు సంబంధం లేదు, కానీ నీ గవర్నమెంట్లో 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వాడి తల్లి పెద్దావిడ ముసలం ఉంది, ఏమైపోద్దో ఒక్క ఫోన్ చేయలేరా? కానీ చేయలేరు. ఎందుకంటే ఆవిడ టికెట్ ఇచ్చే మాకేముంది, ఎవరికి ఇచ్చినా ఇచ్చుకుంటారు టికెట్, అది రాజ్యాంగం, మాకెందుకు, మాకేం అక్కర్లేదు. కానీ తల్లిగా చెప్పాలా వద్దా? ఏదన్నా ఒక పని చేస్తుంటే ఒక పెద్ద మనిషి బయట నుంచి వచ్చి చెబుతారా లేదా? అదేమీ చెప్పలే నాకు. ఎవరిని అడుగుతాం? ఎవరిని అడగలేం. ఇప్పుడు ఇంకేంటంటే నిన్న కూడా ఏదో ఒక మాట మాట్లాడుతున్నారు ఆయన, రాజ్యాల అదేంటి పిల్లలు ఉన్నారు, గోపీనాథ్ పిల్లలే కాదని అనం. కావాల్సింది ఏంటంటే వీళ్ళకి ఐడెంటిటీ కావాలి, ఐడెంటిటీ కోసం మాత్రమే వెళ్ళాము. ఎప్పుడూ లేని ఇప్పుడు వచ్చేసరేంటి, ఇన్నాళ్ళు లేనిది అంటే ఇన్నాళ్ళు వాడు బతికున్నాడు, గోపీనాథ్ గారు బతికున్నారు. బతికున్నప్పుడు మనం ఏం చేయలేం, చచ్చిపోయిన తర్వాత కూడా ఏమి చేయలేం. కానీ మరి వాళ్ళ ఐడెంటిటీ కావాలి కాబట్టి ఐడెంటిటీ కోసం పోరాటం. ఇప్పుడు ఐడెంటిటీ వచ్చే వరకు పోరాడతాం. ఐడెంటిటీ లేకుండా ఆ బిడ్డ ఎట్టా బతుకుతాడండి? నువ్వే క్యాప్చర్ చేసుకుంటే సరిపోయిందా? గోపీనాథ్ భార్య నేనే నువ్వే డిక్లేర్ చేసుకుంటే సరిపోదు కదా. గవర్నమెంట్ చెప్పింది నీకు, అది మానేసి నువ్వు అన్నీ వాళ్ళకేమీ లేవు కాగితాలు, వాళ్ళు ఇట్టిదే అని చెబుతుంటే ఈ మనసు చాలా దెబ్బతిన్నది. మాలిని గారి మనసు చాలా దెబ్బతిన్నది. నేను ఇంతుంటే నేను అబద్ధం ఆడుతున్నానా, నేను భార్యను కాదా, ఈ రకంగా ఎందుకు వైరల్ అవుతున్నాయి మాటలు, ఇప్పటి వరకు నేను అట్లే కదా, ఇంతవరకు అతను డైవర్స్ అవ్వలేదు కదా అన్న దీంతో అసలు ఎవరికి చెప్పుకుంటే కూడా ఒకళ్ళిద్దరికి చెప్పుకుంటాం, మూడోది లేదు. అందుకోసం ఈ మీట్ పెట్టవలసి వచ్చింది. ఏంటంటే ఈవిడ గోపీనాథ్ గారి భార్య, డైవర్స్ అయితే అవ్వలేదు ఇప్పటి వరకు. ఇది పెళ్ళి నేను చేశాను, నువ్వు చేసామో లేదా అదంతా అది కాదు. కానీ ఇంతవరకు డైవర్స్ అవ్వకపోతే ఆవిడికి హక్కు ఉందా లేదా అన్నది మీరందరూ కూడా గ్రహించుకోవాలి. ఆవిడ ఇంతకాలం ఎంత ఆదరణ పడిందో. ఇంకోటి ఏంటంటే గోపీనాథ్ ఈ ముద్దనుకున్నా, గోపీనాథ్ వద్దనుకుంటే 20 ఏళ్ళలో డైవర్స్ తీసుకునేవాడు కాదా? తీసుకునేవాడే కదా. డైవర్స్ చేస్తే వచ్చేసేది కదా. ఎందుకు తీసుకోలేదు? అదేంటంటే ఆవిడ కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది, నా భార్య ఉంటుంది అనే ఉద్దేశంతోనే కదా వచ్చింది. వాళ్ళు తీసేసి శాంతం నువ్వేమో అది లీగల్ ఇది కూడా పెట్టి దొంగతాటుగా నువ్వే లీగల్ హైర్ అవ్వాలంటే బయటకు వచ్చాం బాబు. అంతవరకు ఈ విషయాలు కానీ గోపీనాథ్ విషయాలు కానీ మేమేం బయటికి తీయలేకపోయాం. 6 నెలలైనా సంవత్సరం అయినా ఎంతైనా వాళ్ళు లీగల్ హైర్లే కాబట్టి అది కూడా చాటు మాటుగా కాకుండా నలుగురిలో నిరూపించుకోవాలని వాళ్ళు అనుకోబట్టి నేను చెప్పి చేయగలుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే నేను కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, విన్నాను. ఇదేంతో చేస్తున్నారు, ఏముంది, టికెట్ కావాలంటే కేసీఆర్ కాళ్ళ మీద పెడితే వస్తుంది కదా అనే మాట ఒకటి అన్నారు. అంటే నా పెద్ద కొడుకు కూడా వాళ్ళు ట్రై చేశారు టికెట్ కోసం. అంటే బీఆర్ఎస్లో కేసీఆర్ కాళ్ళ మీద పడితే టికెట్లు తీసుకున్నారా అందరు ఎమ్మెల్యేలు అని నేను అడుగుతున్నా. టికెట్ ఇవ్వటం తాగటం అది కాదు, అసలు అంత హీనంగా నా పెట్టినట్టుగలిగారు. కాళ్ళు బట్టి టికెట్లు తెచ్చుకోవటం ఏంటి? నేను కేసీఆర్ గారు నేను విన్నాను టీవీలో లైన్లో చెప్పాను,
కాళ్ళు పెడితే కేసీఆర్ కాళ్ళపై పెడితే కేసీఆర్ గారు కాళ్ళపై పెడితే టికెట్ వచ్చేది కదా అని చెప్పన్నారు. కేసీఆర్ గారు కాళ్ళపై పెట్టి మీరు అందరూ చూసే ఉంటారు, కాకపోతే చూసుకోండి టీవీ 9లో ఆయనతో మాట్లాడతా నేను విన్నా స్వయంగా. అది ఎంతవరకు సబబు? అంత హీనంగా మాట్లాడతారా? ఏంటి గోపీనాథ్కి 200 గజాల్లో చిన్న ఇల్లు ఉంది, ఏమీ లేదు. గోపీనాథ్కి ఏముంది ఏమీ లేదు. కేసీఆర్ చూసారా? అడిగారా కేసీఆర్ తల్లిని ఏముందో ఏమీ లేదో? అంత హీనపరచడం అవసరం ఏమొచ్చింది కేటీఆర్కి?